మీకు ఈ భాగం అర్థం కావాలి అంటే మొదటి భాగాన్ని మన ఛానల్లో చూసి ఇక్కడికి రండి. అప్పుడు మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. నైమిషారణ్యంలో మునులంతా ఆసక్తిగా వింటుండగా సూతగోస్వామి భగవంతుని దివ్య రూపాల గురించి వివరించడం మొదలుపెట్టారు. ఓ మునులారా, ఈ సృష్టి ఏర్పడడానికి ముందు ఆ పరమాత్మ పురుష రూపాన్ని ధరించాడు. ఆయన నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. భగవంతుడు ఒక్కడే అయినా లోక కళ్యాణం కోసం ఆయన ఎన్నో రూపాలను ఎత్తుతుంటాడు. ఈ రూపాలన్నీ ఒకదాని నుండి ఒకటి పుట్టే సముద్ర కెరటాల వంటివి. వాటిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ సూతగోస్వామి భగవంతుని ముఖ్యమైన అవతారాలను ఒక క్రమ పద్ధతిలో వివరించసాగారు. సృష్టి మొదట్లో సనత్కుమారులుగా బ్రహ్మచర్యాన్ని లోకానికి చాటారు. ఆ తర్వాత భూమిని రక్షించడానికి వరాహ అవతారం ఎత్తారు. దేవతలకు మునులకు భక్తి మార్గాన్ని ఉపదేశించడానికి నారద మునిగా మారారు. తల్లికి తత్వజ్ఞానాన్ని బోధించడానికి కపిల మహర్షిగా, అనసూయకు దత్తాత్రేయుడిగా జన్మించారు. యజ్ఞాల ప్రాముఖ్యతను చెప్పడానికి యజ్ఞపురుషుడిగా, జ్ఞానాన్ని పంచడానికి హయగ్రీవుడిగా ఇలా ఎన్నో రూపాలు ధరించారు. దశావతారాల్లో భాగంగా హిరణ్యకశ్యపుని సంహరించడానికి నరసింహుడిగా, బలిచక్రవర్తి గర్భాన్ని అణచడానికి వామనుడిగా, దుష్టరాజుల నుండి భూమిని రక్షించడానికి పరశురాముడిగా, రావణుడిని అంతం చేయడానికి శ్రీరాముడిగా అవతరించి ధర్మాన్ని నిలబెట్టారు. ఆ తర్వాత వేదాలను విభజించడానికి వ్యాస మహర్షిగా అవతరించారు. కానీ ఇన్ని అవతారాల గురించి చెప్పిన సూతగోస్వామి ఒక్కసారిగా ఆగి ఒక రహస్యాన్ని బయటపెట్టారు. ఆయన గంభీర స్వరంతో ఇలా అన్నారు: ఏతే చాంశ కళాహ పుంసః కృష్ణస్థు భగవాన్ స్వయం. ఓ మునులారా, పైన చెప్పిన అవతారాలన్నీ భగవంతుని యొక్క అంశలు లేదా విభిన్న శక్తులు మాత్రమే. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అంశ కాదు. ఆయన స్వయంగా ఆ దేవాది దేవుడు, పరిపూర్ణ భగవంతుడు. లోకం కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించడానికి ఆయన స్వయంగా అవతరించారు. అది విన్న మునుల మనసు భక్తితో నిండిపోయింది. వారు సూతగోస్వామితో, కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కలియుగంలో ప్రజలకు ధర్మం ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. దానికి సమాధానంగా సూతగోస్వామి ఇలా చెప్పారు: కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కలియుగంలోని చీకటిని పోగొట్టడానికి ఈ శ్రీమద్ భాగవత పురాణం ఒక సూర్యుడిలా ఉదయించింది. కృష్ణుడు లేని లోటును ఈ గ్రంథం తీరుస్తుంది. ఈ భాగవతాన్ని చదివినా విన్నా సాక్షాత్తు శ్రీకృష్ణుడిని కలిసిన పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా భగవంతుని అవతారాల వైభవాన్ని, శ్రీకృష్ణుని సర్వోన్నత స్థితిని సూతగోస్వామి వివరించడంతో మునుల సందేహం తీరింది. కానీ ఇప్పుడు వారికి ఒక కుతూహలం కలిగింది. అసలు వ్యాస మహర్షికి ఈ భాగవతం రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అడుగుతారు. శ్రీమద్ భాగవతం పుట్టకముందు జరిగిన అత్యంత ఆసక్తికరమైన కథ ఇది. వేదాలను 4 భాగాలుగా విభజించి మహాభారతం, 18 పురాణాలు, వేదాంత సూత్రాలు రాసిన మహాజ్ఞాని వ్యాస మహర్షి. అంతటి జ్ఞానాన్ని లోకానికి పంచినప్పటికీ సరస్వతీ నది తీరంలో ఉన్న తన ఆశ్రమంలో వ్యాసుడు ఒకరోజు చాలా దిగులుగా కూర్చొని ఉన్నాడు. ఆయన మనసులో ఒకటే అలజడి. నేను ధర్మం గురించి చెప్పాను, వేదాలను విడదీశాను, భారతం ద్వారా నీతిని బోధించాను. కానీ నా మనసుకి ఎందుకు ఇంత వెలతిగా ఉంది? నా ఆత్మకు ఎందుకు శాంతి లభించడం లేదు అని ఆయన తనలో తాను మదన పడుతున్నారు. సరిగ్గా అప్పుడే చేతిలో మహతి అనే వీణను మీటుకుంటూ నారాయణ నారాయణ అంటూ నారదముని అక్కడికి వచ్చారు. తన గురువైన నారదుడిని చూడగానే వ్యాసుడు లేచి నమస్కరించి తన మనసులోని బాధను వెళ్ళగక్కాడు. గురుదేవా, నేను అన్నీ రాశాను, కానీ నా హృదయం ఎందుకో ఇంకా అసంపూర్ణంగా అనిపిస్తోంది. దీనికి కారణం ఏంటో మీరే చెప్పాలి అని వేడుకుంటాడు. నారదముని చిరునవ్వుతో, వ్యాస, నీవు గొప్ప పని చేశావు. కానీ నువ్వు చేసిన ఒకే ఒక పొరపాటు ఏమిటో తెలుసా? నువ్వు రాసిన గ్రంథాలన్నింటిలోనూ ధర్మం, అర్థం, కామము, మోక్షం గురించి ఎక్కువగా చెప్పావు. అంటే ప్రజలు కోరికలు తీర్చుకోవడానికి ఏ దేవుళ్లను మొక్కాలి, ఏ ధర్మాలు పాటించాలి అనే నియమాల గురించి చెప్పావు. కానీ శ్రీకృష్ణుని దివ్యలీలను, ఆయన పట్ల ఉండాల్సిన నిష్కల్మషమైన ప్రేమను నువ్వు నేరుగా వర్ణించలేదు. భగవంతుని గుణగానం చేయని ఏ గ్రంథమైనా కాకులకు ఇష్టమైన చెత్తకుప్ప లాంటిది. అదే భగవంతుని కీర్తించే గ్రంథం హంసల విహరించే మానస సరోవరం లాంటిది
అంటూ వ్యాసుడికి వివరించారు నారదుడు. వ్యాసుడిలో ఉత్సాహం నింపడానికి నారదుడు తన పూర్వజన్మ కథను చెప్పసాగారు. వ్యాస, గత జన్మలో నేను ఒక సామాన్య దాసీపుత్రుడిని. చదువు సంధ్యలు లేవు, కానీ వర్షాకాలంలో మా ఇంటికి వచ్చిన కొందరు భక్తులకు నేను సేవ చేశాను. వారు తిన్న తర్వాత మిగిలిన ప్రసాదాన్ని తిన్నాను. ఆ భక్తుల సాంగత్యం వల్ల, వారి నోట నుండి వెలువడే కృష్ణ కథలను వినడం వల్ల నా హృదయం మారిపోయింది. చివరికి ఆ భక్తి వల్లే నేను ఈ జన్మలో నారదుడిగా మారాను. వ్యాస, ఇక ఆలస్యం చేయకు. సమాధి స్థితిలో కూర్చొని ఆ శ్రీహరి లీలను ధ్యానించు. కేవలం భగవంతుని వైభవాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని మాత్రమే చాటి చెప్పే గొప్ప గ్రంథాన్ని రచించు. అదే భాగవతం. దీనివల్ల నీకు శాంతి లభిస్తుంది, లోకానికి మేలు జరుగుతుంది అంటూ ఉపదేశిస్తాడు. గురువు మాటలతో వ్యాసుడికి జ్ఞానోదయం అయింది. ఆయన పరవశంతో ధ్యానంలో మునిగిపోయారు. ఆ సమాధి స్థితిలో ఆయనకు కనిపించిన పరమాత్మ లీలలే శ్రీమద్ భాగవత మహాపురాణంగా వెలువడ్డాయి. కథ ఇక్కడితో ముగియలేదు. వ్యాసుడు ఈ భాగవతాన్ని రాసిన తర్వాత దీనిని ఎవరికి నేర్పారు, తన కుమారుడైన శుకమహర్షికి ఎలా బోధించారు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తర్వాతి భాగం వరకు వేచి ఉండండి. ఎథ్నిక్ టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.